జోడించు త్వరగా జోడించు అనేటువంటి రెండు పదప్రయోగాల వల్ల విద్యార్థులకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఫస్ట్ ఒకటి ఏంటంటే విద్యార్థులు ఆ పదములను సక్రమంగా పెట్టడం కోసం ఏ ఒత్తులు ఉపయోగించాలి, ఏ గుణింతాలు ఉపయోగించాలి, ఆ పదం తర్వాత ఏ అక్షరం వస్తుంది అనేటువంటి అవగాహన ఖచ్చితంగా కలుగుతుంది. రెండవ పాయింట్ ఏంటంటే పదాల సెట్టింగ్ కరెక్ట్గా పెట్టడం కోసం ఆ పదాలకు ఏ పదం పెడితే ఎన్ని మార్కులు వస్తాయి, ఎన్ని పాయింట్స్ వస్తాయి, మరిన్ని పాయింట్స్ సంపాదించడం కోసం మనం ఏ పదాలను ఉపయోగించాలనే ఆలోచనకి వెళ్ళిపోతారు వాళ్ళు. తద్వారా వాళ్ళకి తెలుగుపైన మంచి అవగాహన, పదాలు నేర్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు. తెలుగులో పాండిత్యాన్ని సంపాదించుకోవడానికి కూడా పదప్రయోగం అవసరం వస్తుంది. ఆ పదప్రయోగం కావాలి అంటే పిల్లవాడు ఇటువంటి ఆటలు ఖచ్చితంగా ఆడాలి, ఇటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. ప్రతి పాఠశాల ఇటువంటి ఇన్స్ట్రుమెంట్ ఉండటం చాలా అవసరం. ఒత్తులతో ఉన్న పదం తీసుకున్నా మార్క్స్ ఎక్కువ వస్తాయి కదా. I think children are enjoying. పిల్లలకి అంటే బేసిక్స్ అవి నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది, అంటే తొందరగా ఐడెంటిఫికేషన్ తొందరగా వస్తుంది. ఇది బాగుంది ఇక్కడ చాలా बच्चों को मात्राएं और शब्द कैसे बनाना है ज्यादा जानकारी जल्दी कर लेते हैं और ये कभी भी वो लोग भूल नहीं पाएंगे क्योंकि एक बार सीख लिया फाउंडेशन स्ट्रांग बन जाएगा. యాక్టివిటీతో చేస్తారు కనుక వాళ్ళు ఇంకా అసలు మర్చిపోరు, ఎప్పటికీ కూడా మర్చిపోకుండా ఉంటుంది. వాళ్ళే ఐడెంటిఫై చేసి వాళ్ళే ఆ మార్క్స్ గురించి కూడా వాళ్ళు కాంపిటీషన్ అనేది వస్తుంది. ఏమైనా కాంటెస్ట్స్ లాగా పెడితే స్కూల్ పాల్గొంటుందా? ये कंपटीशन भी भाग लेते हैं सारे बच्चे और उसके साथ साथ वो लोग अंक ज्यादा पाने के लिए उच्चता में जिज्ञासा से करने के लिए तैयार रहते हैं. Would you like these products in your school? Yes sir, क्योंकि ग्रुप वाइज से पूरे बच्चे मिलकर ग्रुप वाइज से करते और इंडिविजुअल से भी कर पाते हैं बच्चे. और इससे ये है कि बच्चों को कि हम लोग शाम पट पे दिखाने से भी वो लोगों को खेलते हुए और जोड़ते रहे तो शब्द जल्दी से बनाते. Okay. And would you be interested in that as a teaching tool, the magnetic tiles for a class? अध्यापक के लिए काम आएंगे क्योंकि शाम पट पे दिखाते हुए और लोगों को कैसे बनाना है आपके होल क्लास के लिए यूजफुल है. दैट इज दिस इज इंडिविजुअल एंड ग्रुप वाइज బట్ ఇట్ ఈస్ వెరీ బెనిఫిషియల్. పిల్లలకి బాగా యూజ్ అవుతుంది. అలా వాళ్ళలో ఏకాగ్రత అనేది ఏర్పడుతుంది, సృజనాత్మకత అనేది వస్తుంది వాళ్ళకి. पॉइंट्स बोलते ही थोड़ा बच्चे इंटरेस्ट से भाग लेते हैं, अच्छा अक्षरों को पहचानते हैं अच्छी तरह और संयुक्त अक्षर युक्त अक्षरों को पहचानने के लिए कोशिश करते हैं, समझते हैं बच्चे एक से बढ़कर आगे भाग लेने का कोशिश करते हैं. फर्स्ट अगर कॉन्टेस्ट जैसा होगा तो स्टूडेंट्स को एनकरेज करेंगे? कुछ टूर्नामेंट है, कॉन्टेस्ट है, वैसा करें, वैसा ज़्यादा भाग लेते ना बच्चे. और पॉइंट्स बोलते वो लोग थोड़ा ज़्यादा इंटरेस्ट से भाग लेते हैं. हिंदीలో రావడం ఇది విశేషం సార్. ఇంగ్లీష్లో చూసాను నేను, హిందీ మీద దేఖే లేकिन ఇంగ్లీష్లో చూసాను. హిందీ అండ్ తెలుగు ఫస్ట్ టైం యూస్ఫుల్ ఉంది, తొందరగా మర్చిపోలేదు. वर्णमाला, मात्राएं, संयुक्ताक्षर, द्वित्वाक्षर आदि उनको बच्चे बहुत जल्दी पहचानते हैं और कमजोर छात्रों के लिए तो बहुत उपयोगी है. बहुत जल्दी अपना वो लोग याद रख सकते हैं. रेडीमेड मिलने से क्या होता है लोगों को, अरे ये वर्ड बना सकते, वो वर्ड बना सकते, ये शब्द बना सकते. तेज होता है ना, सोच विचार बहुत